హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఇంట్లో మిగిలిపోయిన బ్లౌజ్ పీసెస్తో మామిడి తోరణం ఎలా చేయాలనేది చూపిస్తాను. దీనికోసం మనకు కావలసినది గ్రీన్ కలర్లో ఉన్న లైనింగ్ క్లాత్ లేకపోతే బ్లౌజ్ పీసెస్ తీసేసుకోండి. దీన్ని ఫోల్డ్ చేయాలి. 4 ఫ్లోర్స్ చేసిన తర్వాత అగైన్ దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే కటింగ్కి ఈజీగా ఉండడం కోసం అనేది ఇన్ని ఫోల్డ్స్ అనేది చేస్తున్నాను. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి అనేది పెట్టేయండి. తర్వాత ఒక పేపర్ తీసుకోండి, దాన్ని లీఫ్ షేప్లో అనేది కట్ చేసుకోండి. మీరు ఎంత సైజులో లీఫ్ ఉండాలనుకుంటున్నారో అంత సైజులో పేపర్ కట్ చేసుకుని దాన్ని ఈ బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసుకొని పెన్ లేదా ఏదైనా మార్కర్తో ఆ షేప్ని అనేది దీని మీద డ్రా చేసుకోవాలి. మనం ఇలా నెమ్మదిగా డ్రా చేసుకోవాలి. పేపర్ అనేది అటు ఇటు కదలకుండా చూసుకోండి, ఎందుకంటే లీఫ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. స్లోగా డ్రా చేసుకున్న తర్వాత కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని మనం సిజర్తో ఆ షేప్ని యాజ్ టీస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఎలా అయితే పెన్తో డ్రా చేసుకున్నానో సేమ్ అదే లైన్ మీద కట్ చేస్తున్నానండి. చూడండి, కట్ చేసేటప్పుడు మనం ఫోల్డ్ చేసాం కదా, కింద ఉన్న క్లాత్ మొత్తం అటు ఇటు కదులుతూ ఉంటుంది. సో కట్ చేసేటప్పుడు మాత్రమే మనం చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి. అలా కట్ చేస్తేనే మనకు లీవ్స్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మెయిన్లో ప్రాసెస్ మొత్తం స్పీడ్గానే ఉంటుంది, కానీ కొంచెం కట్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం కష్టము. నేను అలాగే అన్ని లీవ్స్ అనేది కట్ చేసుకున్నాను. చూడండి, సేమ్ పేపర్ ఎలా ఉందో అలానే కట్ చేశాను. కావాలంటే మీకోసం చూడండి, సైజు పేపర్ మీద పెట్టాను. సేమ్ కొంచెం కూడా అటు కాకుండా సేమ్ అదే సైజులో కట్ చేశాను. కట్ చేసిన వాటిని ఇలా 2 జాయింట్స్ అంటే 2 పీసెస్ తీసుకొని స్టిచ్ చేయాలి. ఒక లీఫ్ కోసం మనం మీకోసం స్టిచ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇలా స్టిచ్ చేస్తే ఏంటంటే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది. గమ్ తీసుకొని పేస్ట్ చేయడం కన్నా ఇలా మిషన్ మీద కుట్టుకోవడం ద్వారా ఆకు అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. కుట్టిన తర్వాత లీఫ్ అనేది ఇలా ఉంటుంది. సో నేను ఏం చేశాను, దాన్ని రివర్స్ తీయాలి. సో అన్ని లీవ్స్ కుట్టిన తర్వాత ఏదైనా చిన్నది, నేనైతే చిన్న పైప్ లాంటిది తీసుకున్నాను. పెన్ రిఫిల్ ఉంటుంది కదా, దాంతో పెట్టేసి ఇలా కొంచెం లోపలికి అనేది తీసేస్తే లీఫ్ అనేది రివర్స్ అయిపోతుంది అన్నమాట. ఇలా వచ్చేస్తుందండి. సో మనం తీసినప్పుడు కొంచెం ముడత పోతుంది కదా, ముడత పోవడం కోసం అనేసి నేను ఒక్కొక్క లీఫ్ని ఐరన్ చేస్తున్నాను. ఐరన్ అయితే కంపల్సరీ చేయాలండి, ఎందుకంటే మనం ఒక్కసారి లీవ్స్ అని కుట్టేసిన తర్వాత మళ్ళీ మనం వాటిని తీయడం కదండి, ఓన్లీ వాష్ చేస్తాము. సో అందుకనే ఫస్ట్ ఐరన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా అన్ని లీవ్స్ అనేవి అయితే నాకు రెడీ అయిపోయినాయి. సో ఫైనల్ ఇవి తోరణం లాగా ఎలా చేయాలనేది చూపిస్తాను, రండి. మనం ఫస్ట్ ఈ తోరణం రెడీ చేయడానికి క్లాత్తో పాటు మనకు కావాల్సింది ఇంకొకటి ఉందండి. అదేంటంటే గ్రీన్ కలర్ ఉలెన్ థ్రెడ్. ఇది మీకు షాప్లో ఈజీగా దొరుకుతుంది. నాకైతే 10 రూపీస్ పడింది ఈ ఉలెన్ థ్రెడ్ తీసుకోవడానికి. ఈ గ్రీన్ కలర్ ఉలెన్ థ్రెడ్ మీ ఇంటి దర్వాజా ఎంత పొడవు ఉందో అంత పొడవు చూసి తీసుకోండి. తీసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అతుకు పెడితే ఎప్పటికైనా ఊసిపోతుంది. మనం పర్మనెంట్గా ఉండాలనుకుంటున్నాం కాబట్టి అందుకోసమే నేను మిషన్ మీద స్టిచ్ చేస్తున్నానండి. దీన్ని కూడా లేదు, మాకు మిషన్ లేదు అంటే కనుక మీరు డైరెక్ట్గా అది గమ్తో స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న సూది తీసుకొని టాకాలలాగా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మీకు ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. చూసారా, సేమ్ ఆకుల్లాగే, మామిడి ఆకుల్లాగే కనిపిస్తున్నాయి. మనం మామిడి ఆకులు ఫెస్టివల్స్ టైంలో పెడతాము, బట్ నార్మల్ టైంలో కూడా ఇల్లు అందంగా ఉండాలంటే ఇలా రెడీ చేసుకోండి.